హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ అయితే వచ్చాము. మరి మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడున్న మన ప్రెసెంట్ జనరేషన్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకున్న విషయంలో హోల్ జనరేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఇటు అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే అటు లవ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఇప్పుడు మన ప్రెసెంట్ జనరేషన్ అమ్మాయిలను చూస్తూ ఉంటే అసలు పెళ్ళే వద్దురా బాబాయ్ అనుకునే అబ్బాయిలు, ఒక ఫుల్ ప్యాకేజ్ బాయ్ దొరికితే ఎన్ని లవ్ బ్రేకప్ చెప్పైనా సరే అమ్మా నాన్న ట్యూషన్ పెళ్ళే చేసుకుంటా అనే అమ్మాయిలు. ఎస్, ఇలాంటి సందర్భంలో చేసుకోమంటావా పెళ్లి? మరి మన టాపిక్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటరు ఏంటి అని అయితే పబ్లిక్ నైతే అడిగి తెలుసుకుందాము. చివరిలో నా అభిప్రాయం అనేది చెప్పడం జరుగుతుంది. మరి వీడియో పూర్తిగా చేశాక మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి మన వీడియోకి 50 లైక్స్ అండ్ 20 సబ్స్క్రైబర్స్ అయితే టార్గెట్ గా పెడుతున్నాము. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్డ్ మ్యారేజ్. ఎందుకు? నేను చేసుకున్నాను కదా. అరేంజ్డ్ మ్యారేజ్ మీరు చేసుకున్నారా? లైఫ్ ఎలా ఉంది అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కి లవ్ మ్యారేజ్ కి డిఫరెన్స్ ఏంటి? లవ్ మ్యారేజ్ లో గొడవలు ఎక్కువ ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజ్ లో చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటే అంటే ఎలా అంటున్నారు? అరేంజ్ లవ్ మ్యారేజ్ లో ఎక్కువ గొడవలు అయితే అని అంటే ఈగో ప్రాబ్లమ్స్ మేబీ. ఈగో ప్రాబ్లమ్స్ అంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు అంటారా? ఉంటాయి, కాకపోతే అర్థం చేసుకుంటారు. బికాస్ స్ట్రేంజర్ తోని చేసుకుంటారు కాబట్టి చాలా వరకు అడ్జస్ట్ అవ్వాలి. క్వశ్చన్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా ఇప్పుడున్న ప్రెసెంట్ డేస్ లో? అరేంజ్డ్ మ్యారేజ్ అంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఎందుకు బెటర్ అంటున్నారు? ఎందుకంటే 99% లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్స్ ఈ రోజు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నామని చాలా మంది చెప్పారు. మరి 1% 2% 90% అయితే ఫెయిల్యూరే. అయితే అసలు మ్యారేజ్ అసలు ఎందుకు చేసుకోవాలంటారు మీరు? ఉండాలి కదా లైఫ్ లాంగ్, మనకు లైఫ్ పార్ట్నర్ లేకుండా ఎట్లా? ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ మీరు బెటర్ అంటున్నారు కదా. ఇప్పుడు నిజంగా అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ నిజంగా లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అండర్స్టాండింగ్ ఇద్దరికి. ఇంకా వాళ్ళిద్దరికి ఉండాల్సింది మెయిన్ అండర్స్టాండింగే. అంటే కానీ ప్రెసెంట్ డేస్ లో మినిమం ప్యాకేజెస్ అబ్బాయి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. మరి అలాంటి అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు? అంటే అబ్బాయికి మినిమం 1 lakh ఉండాలి, 2 lakhs ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండాలి అంటున్నారు కదా. మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అండర్స్టాండింగ్ ఉంటే 5,000లో కూడా సర్దుకోవచ్చు, 10,000లో కూడా. కానీ పిల్లలకు ఉండాల్సింది అది. ప్యాకేజ్ లో చూసుకొని ఇది చేయాల్సినంత అవసరం అయితే లేదు. వాళ్ళిద్దరు అన్ని విధాలా సెట్ అయితే ఫ్యామిలీస్ పరంగా గానీ వాళ్ళిద్దరికి నచ్చి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ 10,000 వచ్చినా 20,000 వచ్చినా హ్యాపీగా బతికే చెట్టు కింద కూడా బతకచ్చు. మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బావ్. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? నో మ్యారేజ్. చెప్పండి, ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటారు? నో మ్యారేజ్. చేసుకోవాల్సి వస్తే ఛాన్స్ లేదు. అంటే మీరు మ్యారేజే చేసుకోని అంటున్నారా? వినండి మేడం అంట, మ్యారేజ్ చేసుకోవాలంటే మీ పేరు మేడం? షబానా. శబానా మేడం. ఓకే, Give me the details. I'll settle the issue as per the endowment. మీరేం చెప్తారు? లవ్ మ్యారేజ్ బెస్ట్ అన్న. లవ్ మ్యారేజ్ బెటరా? ఎందుకన్నా? అంటే ఎవరో తెలియని చేసుకోవడం కన్నా తెలిసిన వాళ్ళని చేసుకోవడం బెస్ట్ నాకు తెలిసి. ఒకవేళ మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే వాళ్ళని ఎలా కన్వే చేస్తారు మీరు? కన్విన్స్ చేయాల్సిందే ఇంకా. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? మీ ఒపీనియన్ ఏంటి? నో మ్యారేజ్ బెటర్. అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటారా? అవును, ఆల్మోస్ట్. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటారు? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. పర్లేదు చెప్పండి, ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఏం చేస్తారు? లవ్ మ్యారేజ్ చేసుకుంటా, తెలిసిన వాళ్ళని తెలుసుకొని. లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు? చేసుకుంటే అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే లైక్ ఒక్క కప్ కాఫీతోనే డిసైడ్ కాలేము కదా, వాళ్ళ గురించి ఏం తెలియదు. లవ్ మ్యారేజ్ అంటే మనకు తెలిసి ఉంటది, క్యారెక్టర్ తెలుస్తుంది. లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? I think person पे depend करता है. Sometimes you find your right person through arranged marriage as well. So no preference on the type of marriage as such. आपको कैसा लड़का पसंद करते हैं आप? मैं someone जिसके साथ I can be completely अपने जैसा, या बहुत ज्यादा filters ना लगाने पड़े, and a little outgoing extrovert maybe. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? లవ్ లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా?
ఎందుకు చెప్పండి, పర్లేదు. తన మీద నమ్మకంతో ఉంటాం కదా, తను బాగా చూసుకుంటాడని నమ్మకంతో లవ్ చేస్తాము. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్. అరేంజ్డ్ మ్యారేజా? మరి లవ్ మ్యారేజ్ బెటర్ అని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ అన్నది మా లైఫ్ లో అన్ని బాగుంటాయని చెప్పి అన్ని అనుకుంటాం. లవ్ అరేంజ్ అనేది మమ్మీ వాళ్ళకి హ్యాపీగా ఉండాలి. ఓకే, అంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారా? లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? No marriage. ఓకే, ఒకవేళ మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఏ మ్యారేజ్ చేసుకుంటారు? Marriage is not an option in the life. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ మ్యారేజే బెటర్. అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు బెటర్ అంటున్నారు? ఎందుకంటే అందరు చూసి మంచి చెడు అన్ని చూస్తారు కదా, దాని వల్ల. అంటే లవ్ మ్యారేజ్ లో మంచి చెడు చూసుకోరంటారా పిల్లలు? వాళ్ళు నమ్మిస్తే అంతే, అబ్బాయి అయినా నమ్మియచ్చు, అమ్మాయి అయినా నమ్మియచ్చు. ఇట్లా అప్పటి మందయ్య నమ్మిస్తారు అంతే. లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా? ఇప్పుడు లైఫ్ లో ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ బెటర్. ఇది లవ్ మ్యారేజ్ కూడా బెటర్. మనం అన్ని విధాలు చూసుకోవాలి, ఫ్రమ్ ది రూట్ టు టాప్. వాళ్ళు మనకు బాగా తెలిసి ఉండాలి. ఆ అమ్మ తల పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్న తల బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ పిల్లల బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం అండర్స్టాండ్ చేసుకుంటే అది బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ మనం మగపిల్ల తరపున ఆడపిల్ల ప్రాబ్లం రాకూడదు. ఇట్ షుడ్ బి బ్యాలెన్స్. నో నీడ్ టు ఎనీ ప్రాబ్లం బోత్ ఆఫ్ సైడ్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది weighing machine. One side is weighing stone, another side is goods. The middle is needle. If it can problem the needles. So both this side, left side, right side, both equal. There will be no problem in the needle. మధ్యన ముళ్ళకి ప్రాబ్లం రాదు. ఏమైనా తేడా వస్తే ఇది ఒప్పుకోదు, ఏమైనా తేడా వస్తే ఒప్పుకోదు. మనం చూసుకొని ఫాలో అవ్వాలి. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీరు చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? లాయల్టీ ఈజ్ ఇంపార్టెంట్. లవ్ ఉండాలి, లాయల్టీ ఉండాలి, హానెస్టీ ఉండాలి. ఓకే, మీరు మీ హస్బెండ్ నుంచి ఎలాంటి లవ్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆల్రెడీ హిస్ షోయింగ్ మీ, సో అంటే ఎలాంటి లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు? లాయల్టీ అండ్ హానెస్టీ ఉంటది ఆయనతోని. ఇంక నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మా హస్బెండ్ నుంచి. హీఈస్ పర్ఫెక్ట్. ప్రెసెంట్ జనరేషన్ మీద అబ్బాయిలకు కావచ్చు అమ్మాయిల మీద కావచ్చు, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు పెద్ద అది కరెక్ట్ అని నేను అన్ను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయి లేకపోతే మీ అమ్మాయి ఎవరైనా గానీ అతను ఒక మంచి పర్ఫెక్ట్ అమ్మాయిని చూస్ చేసుకొని నేను లవ్ చేసిన ఒక అమ్మాయిని అని వచ్చి మీ దగ్గర వచ్చి చెప్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? చేస్తాను. మరి ఇప్పుడే కదా అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అన్నారు కదా. బాగా అర్థం చేసుకొని ఒకళ్ళొకళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ బాగుంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వాళ్ళకి ఎవరు సూటబుల్ అనేది వాళ్ళు ఆలోచించి అవగాహన నుండి వాళ్ళు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెటర్ అన్నారు కదా, లవ్ మ్యారేజ్ పర్ఫెక్ట్ కాదు అనడానికి ఏదైనా కొన్ని రీజన్ చెప్పండి. ఏమో న్యూస్ లో చూస్తూనే ఉన్నాం కదా, అన్ని ఫెయిల్యూర్స్ ఎక్కువ కనపడుతున్నాయి. రియల్ గా మన చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తున్నాం మనం. 99% ఇబ్బంది పడే వాళ్ళే ఎక్కువ కనపడుతున్నారు కాబట్టి అవసరం లేదని అంటున్నాం. కానీ 99% ఇద్దరికి బాగుండి పర్ఫెక్ట్ గా ఒకే ఆలోచించి చేసుకుంటే అదైనా నో ప్రాబ్లం. ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ మ్యారేజ్ చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అంటారు? ముందు వాళ్ళు సెటిల్ అవ్వాలి లైఫ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఏజ్ లో ప్రేమలు కరెక్ట్ కాదు. వాళ్ళు వెల్ సెటిల్ అయ్యి చదువుకొని ప్రాపర్ గా జాబ్ చేసుకుంటూ వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు డిపెండ్ అవ్వగలిగితే అప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ఫుల్. మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకోవాలి చెప్పండి ఫస్ట్. మ్యారేజ్ అంటే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత మగపిల్లలు కానీ ఆడపిల్ల ఏజ్ ఒక సపోర్టింగ్ కావాలి. సపోర్టింగ్ లేకపోతే ఆ లైఫ్ ప్రాబ్లం అవుద్ది. ఇండివిజువల్ ఎప్పుడు అవ్వదు. ఇండివిజువల్ ఉంటే లైఫ్ ప్రాబ్లం. ఇది జనరల్గా ఏజ్ లిమిట్ వస్తేనే మనం అప్పుడు ఆడపిల్ల కానీ మగపిల్ల పెళ్లి చేయాలి. అలా జంటలు కలుస్తారు. లేదా రేపు పొద్దున ఈ ఫ్యామిలీకి రేపు పొద్దున ఆడపిల్ల కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది, జంప్ అయిపోయింది అనుకో, తల్లిదండ్రులకి బాధ. అది ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ చూసుకొని నడవాలి.
ఇప్పుడు ఆడపిల్ల ఫ్యామిలీ తరఫున మగపిల్లతో ఏ ప్రాబ్లం రాకూడదు. లైఫ్ ఫుల్ సెటిల్ అయ్యి ఎంజాయ్మెంట్ చేయాలి. और एक फनी क्वेश्चन है, असल शादी क्यों करना है? शादी क्यों करना है? यार एक मूवी का डायलॉग था, मुझे एग्जैक्टली तो डायलॉग याद नहीं है, बट इट वाज मोर लाइक फॉर समवन टू विटनेस योर लाइफ, कि आपकी जिंदगी को कोई आपके साथ विटनेस करे, देखे, आपको समझे. फॉर दैट. और एक क्वेश्चन है, मैरिज शादी होने के बाद आप फैमिली के साथ रहना पसंद करते हैं, नहीं तो सेपरेट रहना पसंद करता है? मैं पर्सनली यार अगर फैमिली बहुत अच्छी है तो फैमिली के साथ रहेंगे. बट अगर नहीं जम रही है किसी वजह से तो इट्स बेटर कि थोड़ा दूर रहे बट प्यार बना रहे. ఓకే, అయితే ఇంకొక క్వశ్చన్, అసలు మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకోవాలో చెప్పండి. అది నుంచి ఉన్నది కదా, అంటే పలానా మంచి చెడు అనేది ఉంటుంది కదా, అలా మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకోవాలి? ఇక అవన్నీ నాకు చేసుకోవాలిలే. అది ఎందుకు చేసుకోవాలో చెప్పండి. కదంటే నువ్వు మనకు చెప్పము. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ లైఫ్ లో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఒకరి మాటకు ఒకరు విలువించుకుంటా ఉంటే మంచిగా సాగిపోతది అంతే. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ మీరు బెటర్ అంటారు. అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, అది లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, వాళ్ళు వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? హ్యాపీ అంటే మనం వాళ్ళకి మనం సపోర్టింగ్ చేయాలి. మనం వాళ్ళకి ప్రాబ్లం ఏంటి మనకు సాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా మన వాళ్ళకి ప్రాబ్లంకి యాక్సెప్ట్ చేయాలి. అది కుర్రోడు దుక్కు, తండ్రి కొడుకు దుక్కు, మనం అది లెవెలింగ్ చేయాలి. అది అప్పుడు చేస్తేనే అది లైఫ్ లో పెళ్లి అవుద్ది. ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే మన అబ్బాయిలు హ్యాపీగా ఉంటారు వాళ్ళ లైఫ్ లో అనేది ఏం చెప్తారు? బ్యూటీ ఈజ్ నాట్ క్వాలిటీ. అందం ఒకటి, బ్యూటీ కాదు. నేను గుణం అంటేనే అది క్వాలిటీ. వింటున్నారా? బ్యూటీ ఈజ్ నాట్ క్వాలిటీ బట్ క్వాలిటీ సమ్ గుడ్ మొరాలిటీ. ఇఫ్ ది క్వాలిటీ ఈజ్ వెల్ దెన్ ది లైఫ్ ఈజ్ క్వాలిటీ. ఇప్పుడు అందంలో ఏది ఏమీ లేదు, క్వాలిటీ ఉంటేనే లైఫ్ లో క్వాలిటీ వస్తుంది. మన రుచి ఉంటేనే దిగుతుంది, రుచి లేకపోతే దిగదు కదా. అది ఒకవేళ మనసు మారి చేసుకోవాలనిపిస్తే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని అయితే మీరు చేసుకుంటారు? హార్ట్ ఉంటే చాలు, హార్ట్ ఉండి బాగా చూసుకుంటే చాలు. స్వాతిక గారు మ్యారేజ్ చేసుకోరంట. మేడం ని ఫాలో అవ్వండి, చూద్దాము ఫ్యూచర్ లో చేసుకుంటారా లేదో అని. वो कौन सा क्वालिटी रहने पर मैरिड लाइफ अच्छा रहेगा? ओके, सो आई थिंक अच्छा लिसनर होना चाहिए किसी भी इंसान को, क्योंकि ऊपर नीचे तो होगा, नो पर्सन विल बी द राइट पर्सन, लाइक हर चीज में तो बहुत अच्छा नहीं होगा. सो इफ दैट पर्सन इज अ गुड लिसनर, आपकी बात सुन पा रहा है और उसको समझ के फिर अडेप्ट कर पा रहा है, सो उससे आई थिंक मैरिड लाइफ अच्छी रहेगी. मैरिज करना बोलता और एक अभी सोशल नेटवर्क में ट्रेंड हो रहा है कि शादी करने वाले लड़का को पैकेज इतना रहना है उतना रहना है बोल रहा है. आप आपका बॉयफ्रेंड, आपका हस्बैंड को कितना पैकेज रहे तो आपको अच्छा लगेगा? ऐसा कुछ नहीं है, मतलब आई अर्न इनफ कि दो लोग रह पाए आराम से खुशी से, तो ऐसा कुछ प्रेफरेंस नहीं है. लव और मनी दोनों में आप कौन सा प्रिफर करेगा? లవ్ ఆర్ మనీ? లవ్. ఓకే, మీకు ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటారు? అండర్స్టాండింగ్ ఉండాలి, మెచ్యూరిటీ ఉండాలి, కేరింగ్, ఎమోషనల్లీ అవైలబుల్, ఫైనాన్షియలీ సపోర్టివ్, ఎమోషనల్ సపోర్ట్, అంతే. అంత కొంచెం. ఇంకొక వన్ మోర్ క్వశ్చన్, ఫన్నీ క్వశ్చన్. మ్యారేజ్ అయ్యాక మీరు ఫ్యామిలీతో ఉండడానికి ప్రిఫర్ చేస్తారా, సపరేట్ కాపురం పెట్టడానికి ప్రిఫర్ చేస్తారా? ఎట్లయినా ఓకే, అంటే ఫ్యామిలీ అండర్స్టాండింగ్ ఉంటే ఓకే, లేకపోతే separate. ఇంకొక ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే, లాస్ట్ ఫన్నీ క్వశ్చన్, ఇంకెన్నిసార్లు ఆపుతావురా? అసలు మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఎందుకంటే తోడు ఉండాలి కదా ఎవరో ఒకరు లైఫ్ లో, ఒకరే ఉండలేము కదా. అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు? అట్లా ఏం లేదన్న, నార్మల్
అట్లా క్వాలిటీస్ ఏమి అంటే అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు, అందంతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదు, అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్. నా దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉంటది అంతే అండర్స్టాండ్. ఓకే, ఫన్నీ క్వశ్చన్ ఏంటంటే అన్న, అసలు మ్యారేజ్ అనేది ఎందుకు చేసుకోవాలన్న? అంటే ఒక తోడు తోడు కోసం అంతే. ఓకే, లైఫ్ లో హ్యాపీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి, అంటే లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, అలాంటి వాళ్ళకి మన చూసే సబ్స్క్రైబర్స్ కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? లైఫ్ హ్యాపీగా ఉండాలంటే మ్యారేజ్ అవసరం లేదు, ఎట్లయినా హ్యాపీగా ఉండొచ్చు సింగిల్ గా అయినా కానీ ఒక తోడు ఉండాలనుకుంటేనే మ్యారేజ్. చూసారు కదా పబ్లిక్ ఒపీనియన్ ఏంటి అనేది. మరి మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి నా అభిప్రాయం ఏంటంటే, లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండిట్లో ఏది బెటర్ అంటే, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే అంటాను. కాకపోతే దేనికున్న అడ్వాంటేజెస్ దానికి, దేనికున్న డిసడ్వాంటేజెస్ దానికి ఖచ్చితంగా ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్, గుడ్ అండ్ బ్యాడ్ డేస్ అనేవి కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సమయంలో నేనున్నా అనే ధైర్యం చెప్పి సపోర్ట్ చేసే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ గనక మీ లైఫ్ లో ఉంటే, ఎలాంటి మ్యారేజ్ అయినా కూడా ఖచ్చితంగా బ్యూటిఫుల్ గానే ఉంటుంది. అలానే ఇప్పుడున్న మన ప్రెసెంట్ సోషల్ నెట్వర్క్స్ లైఫ్ స్టైల్ అండ్ అలానే సొసైటీలో ఉన్న పీపుల్ తో కంపేర్ చేసుకోకుండా, ఒకరినొకరు అర్థం చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో మీ రిలేషన్షిప్ ని కనుక ముందుకు లీడ్ చేయగలిగితే, అది ఎలాంటి మ్యారేజ్ అయినా కూడా ఖచ్చితంగా బ్యూటిఫుల్ గానే ఉంటుంది. అండ్ అలానే మీరు చూస్ చేసుకున్న పర్సన్ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తే, లవ్ కమ్ అరేంజ్డ్ కి అయితే ప్రయత్నించండి. కొంచెం కష్టంగా ఉండొచ్చు, బట్ ప్రయత్నించవచ్చు. అండ్ అలానే ఈ వీడియో నుంచి పేరెంట్స్ కి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు అరేంజ్డ్ మ్యారేజ్ చేయబోయే ముందు ఒకసారి వాళ్ళని అడగండి, చేసుకోబోయే వాళ్ళకి ఈ మ్యారేజ్ ఇష్టం ఉందా లేదా అని అయితే అడగండి. ఒకవేళ ఇష్టం ఉంది అని అంటే మాత్రమే మ్యారేజ్ చేయండి. ఎందుకంటే పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి ఇష్టం లేని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి, మీకు యూస్ఫుల్ గా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.